వెబ్‌సైట్స్ అండ్ యాప్స్ మనం లాగిన్ అయినామో కాలేదని ఎలా గుర్తుపెట్టుకుంటాయి? వెల్కమ్ టు డే 23. వెబ్‌సైట్స్ అండ్ యాప్స్ మనం లాగిన్ అయినామో కాలేదని జస్ట్ ఒక టోకెన్‌తోని గుర్తుపెట్టుకుంటాయి. ఆ టోకెన్నే మనం జేడబ్ల్యూటీ అంటాం. అంటే జేసన్ వెబ్ టోకెన్. ఇప్పుడు జేసన్ వెబ్ టోకెన్ అంటే ఏందో చూద్దాం. ఈ జేసన్ వెబ్ టోకెన్ అనేది మనం లాగిన్ అయిన ప్రతిసారి మనకైతే సర్వర్ అనేది క్రియేట్ చేసి ఇస్తది. క్రియేట్ చేసి దాన్నయితే యూజర్ సైడ్ పంపిస్తది. అంటే ఫ్రంట్ ఎండ్‌కి మళ్ళీ సెండ్ చేస్తది. మనం ఫ్రంట్ ఎండ్‌లో దాన్ని బ్రౌజర్‌లో స్టోర్ చేసుకుంటాం. అంటే సర్వర్ సైడ్ కాకుండా యూజర్ సైడ్ స్టోర్ చేసుకుంటాం. సో, నువ్వు ప్రతిసారి ఎప్పుడైతే ఏపీఐ కాల్ చేస్తావో, ఏపీఐ కాల్ చేసినప్పుడు నువ్వైతే ఈ టోకెన్ గన మళ్ళీ మనం సర్వర్‌కి పంపుతాం. సర్వర్‌కి పంపితే ఆ సర్వర్ అనేది వెరిఫై చేసుకుంటది. ఒకవేళ నువ్వు వాలిడ్ యూజర్ అయితే ఏపీ ఎండ్ పాయింట్‌కి నీ డాటా పంపుతది. ఒకవేళ నువ్వు వాలిడ్ యూజర్ కాకపోతే నీకు మిడిల్ వేరే నీకు రెస్పాన్స్ పంపిస్తుంది వాలిడ్ యూజర్ కాదని. నెక్స్ట్ ఇప్పుడు మనకి జేడబ్ల్యూటీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెడర్, పేలోడ్ అండ్ సిగ్నేచర్. మన హెడర్‌లోనేమో ఆల్గోరిథం ఏం వాడిరని ఉంటది. నెక్స్ట్ టైప్ ఉంటది. నెక్స్ట్ పేలోడ్‌లోనేమో యూజర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం ఏమేమి సెండ్ చేద్దాం అనుకుంటున్నామో మన డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఎక్స్‌పైరీ టైమ్ ఉంటది. లాస్ట్ పార్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే ఏం లేదు. ఇందులో మనకి జేడబ్ల్యూటీ సీక్రెట్ కోడ్ ఉంటది. మన తర్వాత మనం వెరిఫై చేయనీకి జేడబ్ల్యూటీ సీక్రెట్ కోడ్ వాడదాం. ఇప్పుడు ఎట్లుంటదంటే నువ్వు ఒక ఏపీఐ కాల్ చేసినప్పుడు నీకు మనమైతే డాటా టోకెన్ అయితే పంపిస్తాం కదా! అక్కడ మిడిల్ వేర్ చెక్ చేస్తది. ఫస్ట్ సిగ్నేచర్ ఇక్కడున్న మనకి జేడబ్ల్యూటీలో ఉన్న సిగ్నేచర్ అండ్ మన సర్వర్‌లో ఉన్న సిగ్నేచర్ చెక్ చేస్తది. ఒకవేళ సిగ్నేచర్ కరెక్ట్ ఉంటే ఆ టోకెన్ బిలాంగ్స్ టు దిస్ సర్వర్ అని అర్థం. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే అది వేరే జేడబ్ల్యూటీ టోకెన్ అని అర్థం. ఎందుకంటే మనం సీక్రెట్ కోడ్ ట్యాంపరింగ్ కాకుండా వాడతాం. నెక్స్ట్ వాలిడ్ యూజరా కాదా అన్నది మన ఎక్స్‌పైరీ టైమ్‌తోని చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఎక్స్‌పైరీ అయితే మనం లాగౌట్ అయినామని అర్థం. అంటే టోకెన్ ఎక్స్‌పైర్ అయిందని అర్థం. మళ్ళీ మనం రీలాగిన్ కావాలి. మళ్ళా రీలాగిన్ అయితే మళ్ళీ ఇంకో జేడబ్ల్యూ టోకెన్ క్రియేట్ అయితది కొత్త టైమ్ తోటి. సో, ఇలా మనం జేడబ్ల్యూ టోకెన్ అయితే వాడతాం. అండ్ యాప్స్ అండ్ వెబ్‌సైట్స్ మనం లాగిన్ అయినామో కాలేదని మనల్ని ఇలా గుర్తుపెట్టుకుంటది. సో, ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే కొన్ని ఫాలో చేసుకొని పెట్టుకో. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్‌తో కలుద్దాం.